శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి, వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. 2025 తెలుగు సంవత్సరాల విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, నా రాశికి ఎలా ఉంటుంది, నాకు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, మా నక్షత్రంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పోతున్నాయని చెప్పే ఒక రాజపూజ్య అవమానం ఆదాయ వ్యయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. కర్కాటక రాశి వారికి పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమంటే, అష్టమ శని తొలగిపోతుంది. ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుడుగా ఉంటున్నాడు, ఆ యొక్క తొలగిపోతున్నాడు. మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు. ప్రమాదాల నుండి చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, గౌరవహాని కలిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. మనోవ్యాకులత, కళత్రపుత్ర మూలంగా చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది. ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ, మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్, ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ, లేదా ఎంటర్ప్రెనర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. పశుపక్ష్యాదులకి చాలా అద్భుతమైనట్టు ఉంటుంది. ఇప్పటి వరకు పొందినటువంటి అపనిందలన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు. కాస్త అష్టమ రాహు అయినందున అకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కీటకముల ద్వారా, కుక్క కానీ, లేదా పిల్లి కానీ, లేదా దేనిమైనా కీటకం ద్వారా, పాము ద్వారా ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంవత్సరారంభం, కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు.
పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార యందు శని సంచారం. ఆశ్లేష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరం వరకు నైదని తారం యందు రాహు సంచరిస్తున్నారు. కావున జాగ్రత్త అవసరం. మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఆదిత్య హృదయాన్ని ఆదివారం పారాయణం చేయండి. చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. నక్షత్రపరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార యందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార యందు రాహు సంచరించడం. పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార యందు శని సంచరిస్తున్నారు. ఆశ్లేష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు రాహు సంచరిస్తున్నారు. కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి. ఎందుకంటే అష్టమ శని కూడా తొలగిపోయింది. మిగతా గ్రహాలన్నీ అనుకూలం చేయడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి. వీలుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి. మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ, డిఫెన్స్ వాళ్ళు, తర్వాత ఫైర్ శాఖ, వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. మీ లక్కీ నెంబర్ అని తీసుకుంటే 5 మరియు 7గా చెప్పడం జరుగుతుంది. చందనం కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలను కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా. ఈ ఉగాది అంటే ఏంటి? ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు ఏమేమి చేయాలి? ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి? ఉగాది యొక్క విశిష్టత మొత్తం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఉగాది అంటే ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకోండి. ఉగాది అంటే తెలుగింటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు. తొలి పండుగ, అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది. ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఇది. చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూస్తారు, అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది. మల్లె, మామిడి పిందులు, వేపపూత ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెలో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహుకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు. పూల పరిమళాలు, మల్లెపూలు, రకరకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు. వారి వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు. ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుందో, తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు 12 నెలలుగా ఉంటాయన్నమాట. ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక ఉన్న పురాణ గాథలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? మనం ప్రమాణంతోనే చెప్తున్నామా? చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము. అగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్
అని అర్థం అన్నమాట. ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రములతో శాలివాహన యుగకర్త బాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది. శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది, మూడాలు ఎప్పుడు ఉన్నాయి, ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా, తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా, అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా, పంటలు ఎలా పండుతాయి, ప్రధానంగా పెళ్ళిళ్ళ సీజన్ అప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా, తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగ్లాలోనూ సీఎం బంగ్లాల్లోనూ ఒక్కొక్క వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది. ఇది పల్లెలా వాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది ఉగాది. ఈరోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తిథివార నక్షత్ర యమగండ దుర్ముహూర్త వర్జ్యాలు మనం తెలుసుకోకపోయినా ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆయుక్షేమం అవుతుంది, దీర్ఘాయుష్ పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది. కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఉగాది రోజు ఒక్కటి చేస్తే 1000 రెట్లుగా మీకు అనుగ్రహం కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు, మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసమే కాదు, మీరు కూడా మంచి విషయాలను తెలుసుకున్నారు, ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి. ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఇవన్నీ పంచాంగ శ్రవణం అని చెప్పేసి ఉగాది పండుగ ఎలా చేయాలి? ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి. ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం, చక్కగా సూర్యుని ముందర నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని తల స్నానం చేయాలి. నలుగు పిండి పెట్టుకొని చేయండి. కొత్త బట్టలు ధరించండి. ఇష్టమైన దేవుడికి పూజించండి. ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి. బంతిపూలతో పూలసరాలతో కట్టండి. ఇష్టమైన దేవుని పూజించండి. ఉగాది పచ్చడి తాగండి. ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి. ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని గుడికి వెళ్ళండి. ఉగాది రోజంతా ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది. ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా, ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్లోనూ మనం చెప్తున్నాం కాబట్టి మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్లో కూడా చెప్తుంటారు, మనం కూడా దాన్ని చెప్తుంటాం. దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది, ఆయుష్కరమని పెద్దలు చెప్పారు. ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. మీ పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం చేయండి. పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము, లేదా మజ్జిగ, ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఏర్పాటు చేయండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి, గొడుగు కొనియండి. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు. ఇది మనం చేయవలసినటువంటి పని. అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే, అద్భుతంగా చేసుకునే భక్ష భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది. నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఉగాది రోజు వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి, ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం? ఈ ఉగాది రోజు ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి. మనం ఒకవేళ ఎవరింటికి పోయినట్టు ముందు పచ్చడి ఇచ్చేస్తారు. మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం, ఒక రకంగా ఉంటుంది, అయినా తాగుతాం ఎవరింటికి పోయినా. ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి. పచ్చడిలోని జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు,
కారం, వగురు ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయని చెబుతారు. ఈ షడ్రుచులు అంటారు చూసారా, ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది, ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది. కొలెస్ట్రాల్ రూపంలో కానీ, లేదా బోన్లో కానీ, లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అయ్యి అన్నీ కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ ఉగాది పచ్చడి చేయడం. నక్కసిక పర్యంతం మన బండి ఓవర్ ఆయిల్ అయినట్టు. ఇప్పుడు ఎలా మన స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవర్ ఆయిల్ అవుతాం, అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవర్ ఆయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవని ఔషధం. అంత గొప్పదనమాట. ఇందులో తీపికారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అనమాట ఇది. ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా, అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటాను. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు. ఈ జనరేషన్తో ఫాస్ట్ జనరేషన్ కదా, అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా చెప్పచ్చు. పచ్చడిలో మాదిరిగానే జీవితంలో షడ్రుచులు ఉంటాయి, వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు. ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు, అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగానే మీ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితంగా బతకాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. విజయోస్తు.